హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లివ్ ద మూమెంట్. ఈరోజు నేను మీతో ఒక హాల్ వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. పాప్ షెల్ఫ్ అనే స్టోర్లో హోమ్ డెకర్, బుక్స్, యాక్సెసరీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. ఈ స్టోర్కి ఎప్పటి నుంచో విజిట్ చేద్దాం అనుకుంటున్నాం, బట్ కుదరట్లేదు. ఫైనల్గా మొన్న అయితే విజిట్ చేసాం. తీరా వెళ్ళాక తెలిసింది ఏంటి అంటే ఈ స్టోర్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నాం అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ 70% ఆఫ్. సో ఏమేమి తీసుకున్నామో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ హోమ్ డెకర్తో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి ఒక వుడెన్ ఫ్రేమ్ అండి. ఇది ఒక మీడియం సైజులో అయితే ఉంది. దీన్ని హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ బ్యాక్ వాల్ డెకర్ కింద అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మంచి బోహో ఫీల్ని అయితే మనకి ఇస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా ఒక మిర్రర్ ఫార్మాట్లో ఉన్నటువంటి ఒక వాల్ డెకరే. ఇది కూడా సేమ్ లైక్ ప్రీవియస్ వన్ లానే బోహో స్టైల్లోనే ఉంటుంది. ఇది కూడా టూ బిగ్ కాదు, మీడియం సైజ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక మినీ కార్పెట్ అండి. రెక్టాంగులర్ షేప్లో అయితే ఉంటుంది. దీని టెక్స్చర్ కానీ అంతా చాలా బాగా నచ్చింది మాకైతే, కలర్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మినీ త్రో అని అయితే చెప్పచ్చండి. చాలా సాఫ్ట్ అండ్ ప్లఫీగా అయితే ఉంది. ఏమైనా ఆర్టికల్స్ చూపించడానికి అయితే బాగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఈ వీడియోలో ఫర్దర్గా దీన్ని యూజ్ చేశాను, చూడండి. అండ్ ఇది వచ్చేసరికి ఒక చిన్న వుడెన్ ట్రే అండి. దీన్ని మనం లైక్ హాల్లో సెంటర్ టేబుల్లో మిడిల్లో ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ మన ఇంకా క్రియేటివిటీ బట్టి దీన్ని ఎలా యూజ్ చేయాలనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిరామిక్ చాపింగ్ బోర్డ్ అండి. మంచి స్ప్రింగ్ థీమ్లో అయితే ఉంది. కిచెన్లో డెకరేటివ్ ఐటెం కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి గ్లాస్ టంబ్లర్ అండి. మంచి సెయింట్ ప్యాట్రిక్ థీమ్లో అయితే ఉంది, గ్రీన్ కలర్లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా ఒక మంచి డెకరేటివ్ ఐటమ్ అండి. చిన్నగా ఉంది, లైక్ టోటైజ్ వచ్చి చిన్న క్యాక్టస్ అయితే అందులో ఉంది ట్రీ కింద. అండ్ ఇది వచ్చేసరికి 2 కంపార్ట్మెంట్స్ ఉన్నటువంటి స్టోరేజ్ పర్పస్ కోసం అని చెప్పొచ్చు. ప్రజెంట్ మేమైతే లోషన్స్, పర్ఫ్యూమ్స్ వాటి కోసం అయితే యూజ్ చేస్తున్నామండి దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని బ్యూటిఫుల్ బుక్స్ అయితే మేము తీసుకున్నామండి, నేను మా కజిన్. అవైతే ఇక్కడ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ ఈ బుక్స్ అన్నీ కూడా మా కజినే తీసుకున్నారు. ఇది ఒక మంచి రూల్డ్ బుక్ అనమాట. థీమ్ చూసారా, భలే ఉంది. దాని కవర్ పేజ్ అదంతా కూడా యు ఆర్ వండర్ఫుల్ అని చెప్పి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డ్రీమ్ బిగ్. ఇది కూడా వచ్చేసరికి కైండ్ ఆఫ్ రూల్డ్ బుక్కే, మనం క్యాజువల్గా ఏమన్నా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక మంచి పీచ్ కలర్లో కవర్ పేజ్ అయితే ఉంది. లోపల వచ్చేసరికి 3 డిఫరెంట్ సెక్షన్స్ కింద ఉన్నది. ఫస్ట్ సెక్షన్లో అయితే డాటెడ్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ 2 సెక్షన్స్ కూడా రూల్డ్ పేజెస్ ఉన్నాయి మనకైతే యూజ్ చేసుకోవడానికి. అండ్ దీని మీద అయితే ఎటువంటి ఇయర్స్ కానీ ఏమీ లేవు. సో లైఫ్ లాంగ్ మన ఈ బుక్స్ని క్యాజువల్గా అయితే యూజ్ చేసుకోవచ్చు మన పర్పస్ బట్టి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఒక మంచి కీప్ ఇట్ రియల్ అని చెప్పి కవర్ పేజ్తో చిన్న చిన్న స్టార్స్ అయితే ఉన్నాయి. అండ్ లోపల కూడా ఒక చిన్న వి షేప్ తోటి ఒక లోగో వచ్చి, అండ్ రూల్ బుక్ అండి ఇది కూడా. అండ్ ఇక్కడి నుంచి ఈ బుక్స్ అయితే నేను తీసుకున్నాను. ఇది వచ్చేసరికి మంచి ఫారెస్ట్ ట్రాపికల్ థీమ్లో అయితే ఉంది కవర్ పేజ్. అండ్ లోపల వచ్చేసరికి అంతా కూడా లైక్ మన హోల్ మంత్లో ఈ పర్టికులర్ వీక్లో మనం ఏం చేస్తామో అని చెప్పి టు డూ లిస్ట్ కింద అలా అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి టుడే ఈజ్ యువర్ డే అని ఒక పీచ్ కవర్ పేజ్ అయితే ఉంది. అండ్ దీని లోపలంతా కూడా మోస్ట్లీ మనం లైక్ ఈ పర్టికులర్ డేట్న ఏం చేయాలనుకుంటున్నాం, స్కెడ్యూల్స్ ఏంటి, నోట్స్ ఏంటి అన్నట్టుగా రాసుకోవచ్చు. నేనైతే మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఇలాంటివే తీసుకున్నానండి, లైక్ జనరల్ రూల్ పేజెస్ కంటే కూడా స్కెడ్యూలింగ్ పర్పస్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యూట్ రెయిన్బోస్తో అయితే మనకు ఉంది. అండ్ దిస్ వన్ ఈస్ లైక్ ప్లెయిన్ రూల్ పేజెస్ అని చెప్పొచ్చు. జస్ట్ లైక్ డేట్ ఇచ్చి క్యూట్ లోగో అయితే ఇచ్చారు సైడ్న. గుడ్ థింగ్ ఏంటి అంటే బుక్స్ వేటికి కూడా మనకి ఇయర్స్ అయితే లేవండి. దట్స్ ద బెస్ట్ పార్ట్. ఇది వచ్చేసరికి మన హ్యాబిట్ ట్రాకర్ అనమాట. లైక్ డేట్ అవన్నీ రాసుకుని మన గోల్స్ ఏంటి అండ్ కరెక్ట్గా ఫాలో అవుతున్నామా లేదా, ఏమన్నా చేంజెస్ చేయాలా, ఏమన్నా తగ్గించాలా అన్నదన్నీ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు క్యూట్ పింక్ బుక్లో అయితే. సో ఇవన్నీ వచ్చేసరికి బుక్స్ అండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఒక చిన్న వుడ్ సే లైక్ డ్రాయింగ్ బుక్ అని చెప్పొచ్చు. ఒక ఫన్ యాక్టివిటీ కోసం ఎవరికైనా పిల్లలకి గిఫ్టింగ్ పర్పస్ అలా అయితే యూజ్ చేయొచ్చు. ఒక మోనా థీమ్లో అయితే ప్రజెంట్ ఇది ఉంది, అంటే మోస్ట్ పాపులర్ కదా ఈ థీమ్ ప్రజెంట్ అయితే. ఇది వచ్చేసరికి మిక్కీ మౌస్లో ఒక డాక్టర్ కిట్ అనమాట. ఇక్కడ నుంచి మోస్ట్లీ కిడ్స్ టాయ్సే ఉన్నాయి, ఒక 2-3.
ఇది కూడా ఒక చిన్న షీప్ విత్ మినీ షీప్ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా ప్రీవియస్ వన్ లాగానే సిమిలర్ థీమ్లోనే ఉంది, కాకపోతే ఇది వచ్చేసరికి బన్నీ అనమాట. అండ్ ఈ రెండు కూడా సాఫ్ట్ టాయ్సే అండి, చాలా ప్లఫీగా బాగున్నాయి. మేమైతే మా అన్న వాళ్ళ పాప కోసం తీసుకున్నాము ఈ 2 టాయ్స్ని కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము కొన్ని డైంటీ జ్యువెలరీ అయితే తీసుకున్నామండి, అవి చూద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి వైట్ స్టోన్లో ఉన్నటువంటి నెక్ పీస్ సెట్ అనమాట. లైక్ స్టడ్స్ అండ్ లాకెట్ తోటి చిన్నగా వచ్చింది సిల్వర్లో. అండ్ ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్లో మనకి ఇలా హ్యాంగింగ్స్తో ఉంటుంది అనమాట చైన్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ వన్ కూడా సిల్వర్లోనే తీసుకున్నాము. అండ్ దిస్ వన్ ఈస్ లైక్ ఇన్ఫినిటీ లాకెట్, గోల్డ్ కలర్లో ఉంది. వీడియోలో ఇలా ఉంది కానండి, బయట మాత్రం చాలా బాగున్నాయి ఇవన్నీ చూడడానికి, షైన్ అదంతా కూడా క్వాలిటీ. ఈ లాస్ట్ చూపించిన సిమిలరే అండి, జస్ట్ కలర్స్ వేరు, ఆ ఇన్ఫినిటీ లాకెట్ వచ్చి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి చిన్న క్యూట్ పర్ల్ స్టడ్ అనమాట, పైన చిన్నగా వైట్ స్టోన్ వచ్చి కింద పర్ల్ అయితే మనకు వచ్చింది. అండ్ అక్కడి వరకు అయితే నేను తీసుకున్నాను, ఇవన్నీ కూడా మా కజిన్ తీసుకుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫింగర్ రింగ్స్ అనమాట, స్టాకింగ్ పర్పస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి 2 ఫ్లవర్స్ తోటి, చిన్న ఫ్లవర్ ఏమో స్ట్రెడ్ కింద, కిందేమో హ్యాంగింగ్ ఫ్లవర్ కింద ఇయర్ రింగ్స్, దానికి మ్యాచింగ్ చైనే ఇదండి, లైక్ సిమిలర్ వన్ లాకెట్ కింద వచ్చి గోల్డ్ కలర్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఒక గోల్డ్ కలర్ డైంటీ ఇయర్ రింగ్స్ అని అయితే చెప్పచ్చు, చూడ్డానికి బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి గోల్డ్ హూప్స్ అండి, గోల్డ్ కలర్లో ఉన్నాయి విత్ వైట్ స్టోన్స్తో అయితే వచ్చాయి. మీకు దగ్గరగా కూడా నేను క్లోజర్ లుక్ అయితే చూపిస్తాను. అండ్ రెగ్యులర్గా లైక్ డైలీ వేర్ యూసేజ్కి అయితే చాలా బాగుంటాయి ఇవైతే, క్వాలిటీ అదంతా కూడా బాగున్నాయి. అండ్ ఇవి కూడా సిల్వర్ హూప్స్ అండి. అండ్ రెగ్యులర్గా అయితే లేవండి, సమ్వాట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. దాని యొక్క షేప్ కానీ అదంతా ఒక రెక్టాంగులర్ షేప్లో అయితే ఉన్నాయి. అండ్ టోటల్ జ్యువెలరీ అంతా మీరు ఇక్కడ చూడొచ్చు మేము తీసుకున్నది. అండ్ నెక్స్ట్ వన్ ఇది సమ్వాట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇలాంటిది ఒకటి ఉంటుందని కూడా మాకు తెలియదు. మనం యూజువల్లీ ల్యాప్టాప్స్ అవన్నీ కూడా ల్యాప్ మీద పెట్టుకుని యూజ్ చేసుకుంటాం కదండి, దానివల్ల చాలా రేడియేషన్ కూడా మన హెల్త్కి కూడా మంచిది కాదు. సో అది అవాయిడ్ చేయడానికి ఈ పిల్లో అనమాట. అండ్ స్క్రీన్కి సపోర్ట్ కింద కూడా ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ యూనిక్ అండ్ బ్యూటిఫుల్ అండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఒక క్రాస్ బ్యాగ్ అండి, లెదర్ది, క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. మనం ట్రావెలింగ్ అప్పుడు పాస్పోర్ట్ కానీ మన డాక్యుమెంట్స్ కానీ క్యారీ చేయడానికి చాలా చాలా హ్యాండీగా ఉంటుంది. అండ్ మన ఇష్టం, లైక్ ఫ్రంట్ కన్నా వేసుకోవచ్చు, బ్యాక్ కన్నా వేసుకోవచ్చు. అండ్ అడ్జస్టబుల్గా కూడా ఉంది, మీరు చూడొచ్చు అక్కడ బ్యాక్ సైడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మేము కొన్ని డెకర్ ఐటమ్స్ తీసుకున్నాం, లైక్ పార్టీ డెకర్, లైక్ బెలూన్స్ డిఫరెంట్ కలర్స్లో అలా తీసుకున్నామండి. అంతేకాదు ఇంకొన్ని బర్త్డేకి డెకర్ చేయడానికి డైరెక్ట్గా లెట్స్ పార్టీ అన్నట్టు, దీన్ని ఆల్రెడీ మేము యూస్ కూడా చేసాము, నా ఫర్దర్ వీడియోస్లో చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి ఇట్స్ మై బర్త్డే అని చెప్పి క్రాస్ బాడీ కింద వేసుకోవచ్చు. అండ్ ఇవి వచ్చేసరికి బ్యాక్ డ్రాప్స్కి యూజ్ చేస్తాము, విచ్ ఈజ్ సిమిలర్గానే ఒక 2 తీసుకున్నాము, మొత్తం బ్యాక్ డ్రాప్ కింద కంప్లీట్గా సరిపోవడానికి. దిస్ ఈజ్ ఆల్ వాట్ వీ హ్యావ్ టేకెన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఆ నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. సీ యూ ఆల్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. బాయ్.